సముద్రగుప్తుడనో ఎవరు నాన్న రకాల పేర్లు చెప్తారు, లేదా చాలా మంది టక్కన పేరు పామిస్ట్రీ అనగానే టక్కని చెప్పే పేరు ఎవరంటే కీరో. కీరో పేరు విన్నారు ఎవరైనా? న్యూమరాలజీ కానీ లేకపోతే ఆస్ట్రాలజీ చదివేటటువంటి వాళ్ళకి కీరో పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. న్యూమరాలజీ చెప్తారు. అదే న్యూమరాలజీ చెప్తారు. సిస్టమ్ ఉందన్నమాట, కీరో సిస్టమ్. అది కీరోమాన్సీ అని చెప్పి అంటారు. దీన్ని పామిస్ట్రీని ఆయన కీరోమాన్సీ అని చెప్పి పేరు పెట్టుకుని ఆయన ఏం చేశాడంటే బాంబే వచ్చి, బాంబేలో ఈ హస్త సాముద్రికాన్ని నేర్చుకుని ఫారిన్ వెళ్ళి అక్కడ దీన్ని డెవలప్ చేశాడండి. మనకి ఇలాగే ఇద్దరు విదేశస్తులు ఉన్నారు ఈ సాముద్రిక శాస్త్రాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళలో. ఒకడు కీరో ఏం చేశాడంటే ఇండియాకి వచ్చి బాంబేలో జాయిన్ అయ్యి, బాంబేలో ఒకళ్ళ దగ్గర గురువుగారి దగ్గర నేర్చుకుని దాన్ని ప్రపంచం మొత్తం తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఈ శాస్త్రం నేను ఇక్కడ ఇండియాలో చదువుకున్నాను, ఇది భారతదేశం నుంచి వచ్చిన శాస్త్రం అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పాడు ఆయన. ఇంకొకడు యవనాచార్యుడు అని చెప్పి పేరు మార్చుకుని నలందాలో చేరి ఇక్కడ ఉన్నటువంటి గ్రంథాల్లో ఉండేటటువంటి సబ్జెక్టు మొత్తాన్ని స్లేవ్స్ బాడీస్ మీద రాసుకుని ఇక్కడ పుస్తకాలు తగలబెట్టి వీళ్ళందరినీ కూడా షిప్ లో వాళ్ళు జర్మనీ పట్టుకుపోయి అక్కడ పుస్తకాలు రాసి ప్రపంచానికి నేను పామిస్ట్రీ చెప్పానని చెప్పుకున్నవాడు సెయింట్ జర్మైన్. వీళ్ళిద్దరు అంటే ఒకడేమో భారతదేశంలో నేర్చుకుని నేను భారతదేశాన్ని నుంచే నేర్చుకున్నాను అని చెప్పి గర్వంగా చెప్పుకున్నాడు. ఇంకొక అతనేమో నేనే భారతదేశానికి సబ్జెక్ట్ నేర్పానని చెప్పుకున్నాడు. జర్మనీ వాళ్ళకినే మిగతా వాళ్ళకి ఉండేటటువంటి తేడా అది. సెయింట్ జర్మైన్ అని చెప్పి ఆయన రాశాడు పుస్తకాలు. సో ఇట్స్ డిఫరెంట్ స్టోరీ అది. ఓకే, అయితే జీవిత మరణం లాభాలాభం సుఖ దుఃఖమిహ జగచ్చఖిలం కరరేఖాభి శ్రేయ ప్రాప్నోతి నరోధవా నారి అన్నారు. అంటే తెలుసో తెలియకో మనం ఒక్క నిమిషం తెలుసో తెలియకో మనం భూమి మీదకి వచ్చాము. ఇక మిగిలింది ఏంటి? డెత్ ఒకటే. ఈ మధ్యలో లైఫ్ మనం లీడ్ చేస్తాం. సక్సెస్ఫుల్ లైఫా మిజరబుల్ లైఫా ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అంటే ఒకటి పుట్టడం, రెండు పైకి వెళ్ళిపోవడం. ఈ రెండింటి మధ్యలో జరిగేటటువంటి శుభాశుభాలన్నిటికీ కూడా ఈ మీ చేతి రేఖల ద్వారానే మీరు సమాధానాలు వెతుక్కోవచ్చు. ఈ మాట చెప్పింది నేను కాదండి, ప్రహ్లాదుడు. మీకు దీనికి సంబంధించినటువంటి మూలాలన్నీ కూడా నారద పురాణంలో ఉన్నాయి, భవిష్య పురాణంలో ఉన్నాయి, తర్వాత ఇంకా చాలా చోట్ల పురాణాల్లో ఉన్నాయి. మీకు ఆ శ్లోకాలన్నీ కూడా ఇస్తా కావాలంటే. సాముద్రిక శాస్త్రం మీద మొత్తం సంస్కృతంలో ఉన్నటువంటి శ్లోకాలు సుమారుగా ఒక 150 నుంచి 170 శ్లోకాలు మాత్రమే మిగిలాయి. మిగతా అన్ని కూడా లుప్తం అయిపోయాయి, దొరకట్లేదు. ఓకే, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాటర్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ శాస్త్రంలోకి వచ్చేసరికి మీకు ఆస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళకైతే టకటక ఇది తెలుస్తుంది. ఇది మేము చెప్పేటటువంటి సబ్జెక్టు అర్థమవుతుంది. ఒక సెకండ్. షేర్ స్క్రీన్ అవుతుంది, కనిపిస్తుందా? హలో, వన్ సెకండ్ వెయిట్ చేయండి. కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే, వన్ సెకండ్. ఇది డాక్యుమెంట్ రావట్లే, ఇదంతా తేడా అయిపోయింది. యు ఆర్ షేరింగ్ యువర్ స్క్రీన్ విత్ ఎవ్రీవన్. జాయిన్ అవుతున్నారు. షేరింగ్ ప్రాబ్లం వస్తుంది. 1 సెకండ్ ఉండండి.
షేరింగ్ స్క్రీన్ షేర్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాం. యాక్సెస్ టు ఆల్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ విజిబుల్ ఆన్ యువర్ స్క్రీన్. ఓకే, ఇదివరకు కొన్ని ఇమేజెస్ మీకు క్లాస్లో ఎట్లా ఉంటుందో చెప్దామని చెప్పి ట్రై చేస్తున్నది ఏమో షేర్ అవ్వట్లే. స్క్రీన్ షేరింగ్ సార్ మీ స్క్రీన్ షేర్ అవుతుంది ఇప్పుడు. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇమేజ్ కనపడాలి, నేను రాసి ఇమేజ్ కనిపించాలి, అందుకని ఆలోచిస్తున్నాను, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. నిమిషం ఉండండి, ఒక స్క్రీన్ ఒకటి డ్రాయింగ్ ఒకటి గీస్తాను, అది కనిపిస్తుందా లేదా చెప్పండి. కనిపిస్తుంది? ఇది కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది సార్. నేను రాసింది ఓంకారం కనిపిస్తుంది కదా? కనపడుతుంది. ఓకే, రైట్. సార్ ఇంకోటి ఏదో ఇట్లా బ్లాక్ కలర్ అంటే మా స్క్రీన్లు కూడా మీ స్క్రీన్ మీదకి వెళ్ళి వస్తున్నాయి సార్. అది వస్తుందండి, అది పర్వాలేదు, అది ఇబ్బంది ఏం లేదు అండి. ఓకే, ఇక్కడ అంటే ఏం లేదు, డ్రా చేస్తే మీకు క్లియర్ గా క్లారిటీ ఉంటుందని చెప్పి డ్రా చేద్దామని ప్రయత్నం చేస్తాం, అదే అంతకంటే ఏం లేదు. ఇప్పుడు చేతిలోనే మొత్తం ఆస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళకైతే ఇది టకటకంటే ఆస్ట్రాలజీ అలవాటు అయిన వాళ్ళకి, నేర్చుకునేటువంటి వాళ్ళకి టకటగా మేషాది ద్వాదశ రాశులు తెలుసు కదండి, మళ్ళీ నేను కొత్తగా చెప్పాలా? తెలుసు సార్, తెలుసండి. తెలుసు కదా? ఓకే, రైట్. అంటే ఆల్రెడీ డిప్లొమా చేస్తున్నారు కదా. ఇక్కడ ఏంటంటే అనిపిస్తుందా? ఇది అనిపిస్తుంది సార్. అనిపిస్తుంది కదా? ఓకే, ఈ అప్పర్ పార్ట్ తోటి మనకి పని లేదు, లోయర్ పార్ట్ తోటి మనకి పని లేదండి. ఇవి కణుపులు ఇలా ఉంటాయి కదా, ఇది 1వ నెంబరు, ఇది 2వ నెంబరు, ఇది 3వ నెంబరు. ఓకే, ఇది 4, 5, 6, 7, 8, 9, ఇది 10, ఇది 11, ఇది 12. ఇవి 1 నుంచి 12 దాకా ఈ నెంబరింగ్ ఏదైతే ఉందో అది మేషాది ద్వాదశ రాసులండి. మేషము, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభం, మీనాలు, మొత్తం ఈ రాసులు 3ంటికి కూడా 12 రాసులు, ఇలా 12 4 వేళ్ల మీద 3 చప్పులు ఉంటాయి. ఇది మకరం, కుంభం, మీనం, ఈ లైన్. ఓకే, ఈ 3 మేష, వృషభ, మిథునాలు, కర్కాటక, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుస్సు, మకర, కుంభ, మీనం. ఇది డివిజన్, చేతులు రాశికి ఇచ్చేటటువంటి స్థానాలు అవి. క్లియర్? అర్థమవుతుందా? ఓకే, ఇది ఇట్లా రాసులు ఉంటాయి. ఈ బటన్ వేల్ మీద రాసులు ఉండవు. బటన్ వేల్ని, ఈ థంబ్ని ఏమంటామంటే యాక్సిస్ ఆఫ్ ద ఫింగర్ హ్యాండ్ అంటాం. యాక్సిస్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు బేసిక్స్ లో చెప్తారు, భూమి సూర్యుడు చుట్టూ తిరిగేటటువంటి మొత్తం అంతా కూడా ఒక ఇరుసు మీద తిరుగుతోంది అని చెప్పి చెప్తారా? ఆ ఇరుసు బేస్ చేసుకునే కదా టిల్ట్ అవుతుంది ఎర్త్. 24 డిగ్రీలు తేడా వస్తుందా ఉత్తరాయణానికి దక్షిణాయనానికి? 23 డిగ్రీలు 24 డిగ్రీలో ఇప్పుడు టిల్ట్ అవుతుంది కదా ఉత్తరాయణానికి దక్షిణానికి. నీడ తేడా చూస్తాం కదా మనం ఉత్తరాయణం నుంచి. సూర్యుడు ఉత్తర వైపు ప్రయాణం చేసేటప్పుడు, దక్షిణ వైపు ప్రయాణం చేసేటప్పుడు. మొన్ననే కదా మనకి ఉత్తరాయణం అయింది, ఇప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం కదా నడుస్తుంది మనకి. సో ఈ టిల్టింగ్ ఏదైతే ఉందో ఆ టిల్ట్ కి ఎగ్జాంపుల్ అన్నమాట ఇది, ఈ థంబ్. సో అందుకని దీని మీద రాసులు ఇవ్వలేదు, కణుపులు ఇచ్చారు, 2 ఉంటాయి ఇక్కడ ఇంప్రెషన్స్. ఓకే, సో ఈ విధంగా
12 రాసుల్ని అరచేతిలో ఈ 4 వేళ్ళకి 3 ప్రతి వేలికి ఉండేటటువంటి 3 కణుపులకి ఒక్కొక్క రాశి విభాగం చేయడం జరిగింది. ఇది ప్రైమరీ డివిజన్. ఇది దీని తర్వాత ఇదే హ్యాండ్ లో మీకు సరే ఈ అప్పర్ పార్ట్ ఫింగర్స్ మనకి సంబంధం లేదు ఇప్పుడు. ఓకే, అప్పర్ పార్ట్స్ సంబంధం లేదు. ఇది గురు పర్వం. గ్లిఫ్స్ వేస్తే సరిపోతుందా, మళ్ళీ తెలుగులో రాయాలా? ఇది గురుస్థానం, ఇది శని స్థానం, ఇది రవి స్థానం, ఇది బుధుడి స్థానం, ఇది చంద్రుడికి స్థానం, ఇది శుక్రుడికి స్థానం, ఈ సెంటర్ రాహువు, ఇది రాహువు, ఇది మార్స్, ఇది మార్స్. ఈ కింద హ్యాండ్ కింద ఉండేటటువంటి ఈ కంకన్ రేఖలు అంటారు కదా, మన రిస్ట్ పెట్టుకునే వాచ్ పెట్టుకునే ఏరియాని కేతువు. సో ఈ విధంగా గ్రహాలకి స్థానాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్లిఫ్స్ అర్థమవుతున్నాయా? తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయమంటారా పేర్లు? అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది. గ్లిఫ్ అర్థమవుతుంది కదా అంటే నాకు ఇదే అలవాటు, అందుకని నాకు అంతే సింబల్స్ అలవాటు. సింబల్స్ అలవాటు కదా. ఓకే, రాహువు కేతువు ఇట్లా. ఓకే, సో ఈ విధంగా అరచేతిలో ఈ స్థానాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఇది యాక్చువల్లీ ఊరికే క్లాస్ ఇట్లా ఉంటుందని చెప్పడం కోసం అని చెప్తున్నా. ఇది ఇంకా దీనికంటే ముందు ఇంకా ఫర్దర్ క్లాసెస్ చాలా ఉంటాయి. అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హ్యాండ్స్ అనేది వరకు చెప్పాను మీకు. 5 రకాల సైజెస్, 7 రకాల డివిజన్స్. సైజులు ప్రపంచం మొత్తం మీద అక్రాస్ ది గ్లోబ్ మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరి చేయి చూసినా కానీ, వెదర్ లేడీస్ ఆర్ జెంట్స్, ఎవరి చేయి చూసినా కానీ 5 కేటగిరీలో ఏదో ఒక కేటగిరీలో ఉంటుంది. వెరీ లాంగ్ హ్యాండ్ ఫస్ట్ కేటగిరీ, లాంగ్ హ్యాండ్ సెకండ్ కేటగిరీ, ఆర్డినరీ హ్యాండ్ థర్డ్ కేటగిరీ, షార్ట్ హ్యాండ్ ఫోర్త్ కేటగిరీ, వెరీ షార్ట్ హ్యాండ్ ఫిఫ్త్ కేటగిరీ. 5 డివిజన్స్. ఈ ఒక్కొక్క డివిజన్ లోనూ మళ్ళీ 7 టైప్స్ ఉంటాయి. 5 సైజెస్, 5 రకాల సైజెస్, 7 రకాల క్లాసిఫికేషన్స్. క్లాసిఫికేషన్ అంటే స్క్వేర్, చతురస్రపు హస్తము, మిశ్రమ హస్తము, తర్వాత కళాత్మక హస్తము, ఇలాగా 7 టైప్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా వరుసగా బిగినింగ్ నుంచి కూడా మనం చెప్పుకుంటూ వస్తాము. ఇంకొకటి ఏంటంటే మీరు హోరోస్కోప్స్ వెతుకుతున్నప్పుడు లేదా హోరోస్కోప్స్ మీరు చెక్ చేస్తున్నప్పుడు మీరు నేటివ్స్ యొక్క ఎమోషన్స్ కానీ లేకపోతే వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ కానీ మీరు ఏ గ్రహాలను బట్టి చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక కంపాషన్ ఉంటుంది. కంపాషన్ అనేటువంటి లక్షణం ఏ గ్రహాన్ని బట్టి చెప్తారు జాతకంలో? ఎనీబడి? హలో సార్, చంద్రుడి నుంచి కదండి, చంద్రుడి నుంచి తర్వాత సూర్యుడి నుంచి తీసుకుంటామండి. మాట్లాడుతున్నది ఎవరు చెప్పండి పేరు? సార్ రామ్మోహన్ శ్రీనివాస్ సార్. ఓకే, నో సార్, ఇన్ palmistry we will take the compassion from Mercury. In palmistry we will use Mercury for compassion. ఓకే సార్. ఓకే. టెనాసిటీ అంటే ఏంటి? లాగేదాకా సాగతీత వ్యవహారాలు ఉంటాయి చూసారా? టెనాసిటీ అనేది మార్స్, క్రియేటివిటీ మూన్, లవ్ అఫైర్స్ వీనస్, అగ్రెషన్ అనేది మార్స్, అంబిషన్ అనేది జూపిటర్, రిసోర్స్ఫుల్నెస్ అనేది సూర్యుడు, కల్చరల్ యాక్టివిటీస్ అనేది సూర్యుడు. ఇది పామిస్ట్రీలో చెప్పేటటువంటి స్థానం. అంటే ఏ ఏరియా ఆఫ్ మీరు చూడదలుచుకున్నారో ఆ పర్వం ఎలా ఉంది అనేది చూస్తాం. దాని మీద ఏదైనా
సింబల్స్ ఉన్నాయా, ఎటువంటి బ్యాడ్ సింబల్స్ ఉన్నాయా? అందులో సింబల్స్ అనేసరికి మళ్ళీ 21 to 30 సింబల్స్ చెప్తారండి ఆస్ట్రాలజీలో, పామిస్ట్రీలో సారీ. ఇవి చేతి మీద ఉన్నప్పుడు ఒక్కొక్క చేతి మీద ఉండేటటువంటి ఒక్కొక్క పర్వం మీద ఉన్నప్పుడు ఒక్కొక్క రిజల్ట్ చూపిస్తూ ఉంటాయి అవి. ఓకే, ఒక్కొక్క రిజల్ట్ చూపిస్తూ ఉంటాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటిగ్రిటీ, మొరాలిటీ, తర్వాత సెన్సేషన్, ఇంట్యూషన్, ఇవన్నిటికీ కూడా స్థానాలు ఉన్నాయి చేతుల్లోనే. ఒక సెకండ్ నేను చెప్తాను మీకు, అది క్లియర్గా పిక్చర్ చూపిస్తాను. I am not a good artist, but please adjust with my. ఈ జూపిటర్ పర్వం ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ద సోల్ ఆరిజిన్ అండి. మన చేతిలో మన ప్రాణం, మన ఎనర్జీ, మన ప్రాణశక్తి ఈ ఏరియాలో ఉంటుంది, జూపిటర్ పర్వంలో ఉంటుంది. మీకు ఎవరికైనా ప్రెగ్నెంట్ గా ఉన్న లేడీస్ లో ఫస్ట్ మంత్ నుంచి 10th మంత్ దాకా ఉండేటటువంటి ప్లానటరీ పొజిషన్స్ ఎంతమందికి తెలుసు? హలో హలో సార్ ప్రెగ్నెంట్ లేడీస్ చేతులు, ప్రెగ్నెంట్ లేడీస్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ నుంచి 10th మంత్ దాకా ఉండేటటువంటి ప్లానటరీ లిస్ట్ ఎంతమందికి తెలుసు? తెలియదు సార్. సార్ చాలా మంది అష్ట చేస్తున్నారు సార్. అందులో నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళంతా. లెట్ దెమ్ స్పీక్. ఎవరు మాట్లాడట్లేదు. తెలియదు సార్ నాకైతే. బృహజ్జాతకం తెలుసా? పుస్తకం పేరు విన్నారా? బృహజ్జాతకం పుస్తకం పేరు విన్నారు కదా? విన్నాను సార్. అందులో విన్నారు కదా? అందులో సూతికాధ్యాయంలో కలల ఘనాంకురాస్య అనే శ్లోకం ఒకటి ఉంటుంది, చదవండి. ఫస్ట్ మంత్ ఇట్ విల్ బి ఇన్ లిక్విడ్ ఫామ్, శుక్రుడు అధిపతి. 2వ మంత్కి కుజుడు అధిపతి, 3వ నెలకి గురుడు అధిపతి, 4వ నెలకి రవి అధిపతి, 5వ నెలకి చంద్రుడు అధిపతి, 6వ నెలకి శని అధిపతి, 7వ నెలకి బుధుడు అధిపతి, 8వ నెలకి ఆ 8వ నెల ఏ మంత్ పడుతుందో ఆ మంత్ కు సంబంధించినటువంటి మాసాధిపతి అర్థమైందా? 9కి మళ్ళీ చంద్రుడు, 10వ నెలకి రవి. ఇవి అధిపతులు. మనిషి గర్భంలో ఉండగా మొదటి నెల నుంచి 10వ నెల డెలివరీ అయ్యేంత దాకా ఉండేటటువంటి అధిపతుల లిస్ట్ మీరు బృహజాతకంలో క్లియర్ కట్ గా ఇచ్చాడు, చూసుకోండి. సార్ సారీ టు డిస్టర్బ్ యూ. చెప్పండి. అది ఒకసారి ఎంటర్ అవుదామని చూస్తున్నారంట, కానీ మీరు పర్మిట్ ఇవ్వట్లేదు. ఒక విషయం, నేను క్లాస్ చెప్తున్నాను కదా, నేను చూసుకోవట్లేదు. ఒక్క సెకండ్ ఉండండి. ఎవరైనా మంజుశ్రీ లెఫ్ట్, ఎవరో వెళ్ళిపోయారు. ఓకే, నేను ఇక్కడ శశిమౌళి గారు నన్ను హోస్ట్ చేసేయండి, లేకపోతే చేసేస్తా. మీరే చేసేద్దరు కానీ మీరే ఉండండి. క్లాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలాగో ఇంకొక హోస్ట్ అవసరం అవుతారులేండి. ఇప్పుడైతే చెయ్యండి, నన్ను నేను యాడ్ చేస్తాను. చేస్తా. గ్రూప్ క్రియేట్ చేయలేదు కదమ్మా ఇంకా. అంటే ఇవాళ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత అడ్మిన్ ఒక 2-3 అడ్మిన్ పెడతాను, ఇబ్బంది. నేను ఓయూ గ్రూప్ కు కొంతమంది ఇప్పుడు అలేఖ్య గారు ఇలాంటి వాళ్ళు తెలిసిన వాళ్ళందరికి పంపించాను నేను. ఓకే. సో ఇక్కడ 3వ నెల, ఓకే, ఇది 3వ నెల. ఏదైతే 3వ నెల గురించి మనం మాట్లాడుకుంటున్నామో అక్కడ గురుడు అండి అధిపతి. అంటే 3వ నెలలో జీవుడు
ప్రాణం వస్తుందండి శరీరానికి. హలో, 3వ నెలలో ప్రాణం ఎంటర్ అవుతుందండి లైఫ్కి. అప్పటిదాకా ప్రాణం ఉండదు. అది కేవలం స్పెర్మ్ అండ్ దానికి ఎగ్ కలిసినటువంటి ఓన్లీ మిక్చర్ మాత్రమే. దేర్ విల్ బి నో లైఫ్ అంటే 3rd month ఎంటర్స్. ఈ 3వ నెలకి గురుడు అధిపతి. సో అవర్ లైఫ్ ఎనర్జీ ఎంటర్స్ ఫ్రమ్ జూపిటర్. మన శరీరం మన 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 హలో, వింటున్నారా? వింటున్నాను సార్. చెప్పండి సార్, మన లైఫ్ ఎనర్జీస్ ఎంటర్ త్రూ జూపిటర్ అన్నమాట. ఈ అందుకని ఎవరి చేతిలోనైనా సరే గురు పర్వం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. నెక్స్ట్ ఈ వీనస్ మౌంట్ సెన్సేషన్, ఈ మూన్ మౌంట్ ఇంట్యూషన్, ఈ బుధుడి పర్వం కమ్యూనికేషన్, అర్థమైందా? ఈ రవి పర్వం ఇంటిగ్రిటీ, శని పర్వం మోర్టాలిటీ. ఖచ్చితంగా మనం మోర్టల్సే కదా, వీఆర్ నాట్ ఇమ్మోర్టల్స్. ఆర్ యూ షూర్ కదా? శని ఆయుర్దాయాన్ని డిసైడ్ చేసేటటువంటి వాడు పామిస్ట్రీలో శని అండి. మీకు జాతకాల్లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటే ఉండొచ్చు కాక ద్వితీయాధిపతి, సప్తమాధిపతి, మారకుడు, బాధకుడు, ఇంకోటి. బట్ పామిస్ట్రీలో ఈ శని పర్వాన్ని బట్టి ఒక మనిషి ఎంతకాలం జీవిస్తాడు అనేటటువంటిది చెప్పడానికి చాలా 100% ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఇది ఒకటే పర్వం డిసైడ్ చేసేది. నెక్స్ట్ జీవిత రేఖ. సో ఇక్కడ రేఖల దగ్గరికి వచ్చేసరికి ఒక 5 to 6 టైప్స్ ఆఫ్ ప్రైమరీ లైన్స్ ఉంటాయి, 7 to 8 సెకండరీ లైన్స్ ఉంటాయి. ఆ రేఖలన్నిటి గురించి కూడా వరుసగా వస్తాయి, పాఠాల్లో వస్తాయి వరుసగాను. సో ఈ విధంగా ఉంటుంది క్లాసు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీ సాటర్డే సండే 2 రోజులు క్లాస్ చెప్తాను. డే టైం కావాలా, నైట్ టైం కావాలా? డే టైం అయినా ఓకే. డే టైం అంటే మీరు అరౌండ్ 10 o'clock or 10 to 12 బెటరా, 11 to 12 బెటరా? మీకు ఇష్టం. అంటే ఆఫ్టర్నూన్ సార్, ఆఫ్టర్నూన్ కావాలా? లేదా ఈవినింగ్ పర్వాలేదు. అదే ఒకసారి మెజారిటీ పీపుల్ ఏ టైం అడుగుతారో చూసి మాట్లాడి ఒకసారి శ్రీదేవి గారు చెప్పండి. 8 o'clock అలా పెట్టండి సార్, లేకపోతే నైటా, లేదంటే మార్నింగ్ 11 o'clock ఇవాళ మార్నింగ్ 11కి. అదే చూద్దాం. అది ఒకసారి ఆలోచించి సాటర్డే సండే 2 days క్లాసెస్ ఉంటాయండి. హలో, మార్నింగ్ 11 అయితే కన్వీనియంట్ సార్. అదే ఒకసారి మొత్తం ఇంకా మెజారిటీ వాళ్ళు ఏం ఆలోచిస్తారో చూసి శశిమౌళి గారు ఇవాళ వచ్చిన వాళ్ళందరితో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఫస్ట్ అందరి టైం ప్రిఫరెన్స్ ఒక్కసారి ఇవాళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా నా నెంబర్ కి ఒకసారి నా 7036910190 నెంబర్ ఉందండి. మీ నెంబర్ చెప్పేసి నెంబర్ చెప్పండి. 70369 గ్రూప్ లో చెప్తాను. 70369100190. ఈ నెంబర్ కి నాకు ఒకసారి అందరూ కూడా హాయ్ అని చెప్పి వాళ్ళు డేట్ వేయండి. డేట్ వేసి పెట్టండి, ఎందుకంటే ఎవరు ఏ రోజు వచ్చారో నాకు తెలియట్లేదు. సో వాళ్ళు డేట్ వేసి జస్ట్ 31st అని చెప్పి నాకు మీ పేరు మీ నెంబర్ నుంచి ఒకసారి నాకు హాయ్ అని చెప్పండి. ఐ విల్ క్రియేట్ ఏ గ్రూప్. ఓకే, క్రియేట్ చేసిన తర్వాత మనం మాట్లాడదాం. సో క్లాస్ అనేది మీకు ఆన్లైన్లో డ్రాయింగ్ ఉంటుంది, ప్లస్ కలర్ ఫొటోస్ కూడా ఉంటాయి. హ్యాండ్స్ అన్ని కూడా కలర్ ప్రింటెడ్ హ్యాండ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ కలర్ షార్ట్స్ లోనే వస్తాయి మీకు. ఓకే, సాటర్డే సండే వీక్లీ 2 days క్లాస్ ఉంటుంది. సరే, డ్యూరేషన్ అనేది 1.5 hour, రఫ్లీ 1.5 hour ఉంటుంది. దాన్ని బట్టి మనం ఆలోచించవచ్చు. ఓకే, మిగతా ఫీజు స్ట్రక్చర్, కోర్సు డ్యూరేషన్ మొత్తం అన్ని కూడా నేను గ్రూప్లో ఎంటర్ చేస్తాను. ఇవాళ గ్రూప్ క్రియేట్ చేసేసి గ్రూప్లో ఎంటర్ చేస్తాను మీకు. ఓకే, ఎనీ డౌట్స్? ఓకే సార్, క్లియర్. ఎవరైనా అడగదలుచుకుంటే అడగచ్చు, నో ఇష్యూ. శశిమౌళి గారు గ్రూప్ లో టైము, తర్వాత ఏ డేట్స్, ఫీజు
అన్ని మీరు పెట్టేస్తే మొత్తం అన్ని ఇప్పుడు పెడతానండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళని గ్రూప్ లోంచి లెఫ్ట్ అయిపోమని చెప్తాం మనం. అదే అదే, ఓకే ఓకే, నో ఇష్యూ అండి అందులో. ఎందుకంటే ఎవరు జాయిన్ అవుతారు ఫీజు అది చూసుకుని. సో డిఫరెంట్ టైమింగ్స్ 1.5 hour అంటున్నారు, 9 to 10:30. పొద్దున్నే పెట్టేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ బయటికి పోయేవాళ్ళు సాటర్డే సండే ఇబ్బంది ఉండదు అనుకుంటే 9 to 10:30 అలా పెట్టేసుకోవచ్చు. ఇవాళ నేను మాట్లాడదాం, ఈవినింగ్ కల్లా నేను గ్రూప్ క్రియేట్ చేసి నేను మీకు చెప్తాను. అది ఓటింగ్ లాగా పెట్టేసేయండి, 2-3 టైమింగ్స్, ఎవరు ఎక్కువ చేస్తారు. పెడదాం. ఎలాగో ఆన్లైన్ లో చెప్పడమే కాబట్టి నేను ఫ్రీగా ఉంటాను ఆ 2 రోజులు, ఏ టైం అయినా మాకు ఇబ్బంది లేదు. ఓకే, చూద్దాం. లేదంటే కనుక డివైడ్ చేసి 2 బ్యాచ్ల కింద చెప్పడమా ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. అది కూడా చూద్దాం. ఎవరికైతే ఎక్కువ మంది ఈవినింగ్ ఈక్వల్ గా చెప్పారు అనుకోండి, ఈవినింగ్ మార్నింగ్ అని, అప్పుడు సబ్జెక్ట్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. పామిస్ట్రీ మాత్రం చాలా బాగుంటుంది. మీకు ఇంకోటి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఆఫ్ బర్త్ లో ఏమాత్రం తేడా ఉన్నా కూడా మీరు క్లియర్ కట్ గా చెప్పలేరు జాతకం అక్కడ. ఇంకోటి ఏంటంటే దానికి మళ్ళీ వేరే ప్రశ్న పద్ధతి అని ఇంకోటని జామక్కోలని ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ మోర్ థింగ్, ఈ పామిస్ట్రీ క్లాస్ తో పాటు జామక్కోలని ఏదైతే నేను చెప్పదలుచుకున్నానో ఇట్ ఇస్ టోటల్లీ ఫ్రీ. దానికి ఏమి ఛార్జ్ అని తీసుకోవట్లేదు. జామక్కోల్ అనేది ఎట్లా ఉంటది అంటే, ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. ఇస్తాను ఇప్పుడు దానికోసం వస్తున్నాను. జామక్కోల్ అనేది ఎలా ఉంటది అంటే మీకు జామక్కోల్ అనేది మీకు ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా జన్మజాతకం చార్ట్ ఎవరికి అందరికీ తెలుసు కదా, జాతక చక్రం అందరికీ తెలుసు కదండి. అపసవ్య చక్రం, సవ్య చక్రం, ఏదో ఒక చక్రం ఎవరికైనా సరే ఈ చార్ట్ ఇది మీకు అందరికీ తెలుసు కదా. ఇందులో ఏదో మామూలుగా అయితే మనం ఏం చేస్తుంటే ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఇందులో ఏదో గ్రహాలు రాస్తాం. ఏదో రవి, చంద్రుడు, లేకపోతే గురుడు, ఏదో ఇట్లా గ్రహాలు రాసుకుంటూ వెళ్తాం కదా. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 9 ప్లానెట్స్ వాడతారు, ప్లస్ లగ్నంతో ఇక్కడ 10 ఎంట్రీస్ వస్తాయి, 10 ఎంట్రీస్ వస్తాయి. ఇక్కడ ఈ ఎంట్రీస్ తో పాటు అడిషనల్ గా ఇక్కడ ఏం చేస్తామంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇవే ప్లానెట్స్ లో రాహువు కేతువులో కేతువుని తీసేసి రాహుతో సహా 8 ప్లానెట్స్ ని బయట రాసుకుంటాం. ఓకే, 8 ప్లానెట్స్ ని బయట రాసుకుంటాం. దీనికి ఎలా పడితే అలా రాయడానికి లేదండి. 1 సెకండ్, ఎవరు ఓకే, ఎలా పడితే అలా రాయడానికి లేదండి అది. ఓకే, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది అనమాట. దీన్ని బట్టి ఏం చేస్తామంటే దీంట్లో మళ్ళీ కూడా సబ్ డివిజన్స్ ఉంటాయి. మామూలుగా కేపీలో ఎలా అయితే సబ్ డివిజన్స్ ఉంటాయో, అంటే ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు ఇక్కడ, ఈ చంద్రుడు ఎవరింట్లో ఉన్నాడు, గురుడు ఇంట్లో ఉన్నాడు, లేదా శని సబ్ లో ఉన్నాడు, లేదా బుధుడు సబ్ లో ఉన్నాడు, ఇలా అలా అయితే రాస్తాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్టర్నల్ ప్లానెట్స్ కూడా రాస్తాము. ఇందులో ఇంకోటి ఏంటంటే ఆరూఢం 1, కవిప్ 1, 2 అడిషనల్ పాయింట్స్ వస్తాయండి. ఆరూఢం అంటే ఏంటంటే జాతకుడు ఏ టైంకి నీ ఈమెయిల్ ఐడి రాయి. మొన్న మనము నీ ఈమెయిల్ ఐడి, నీ ఫోన్ నంబర్స్ రిజిస్టర్ చేసినాం మనం. హలో అనిల్ కుమార్ గారు, సార్ మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. అయితే ఇక్కడ ఏంటంటే ఇది అడిషనల్ 8 ప్లానెట్స్ ఎక్సెప్ట్ కేతు, రాహువుని వాడతాము. వాడి నేను ఇందులో వీధి వస్తుంది అనమాట. 3 రకాల వీధులు చెప్తాము ఇందులో, స్ట్రీట్స్ అని చెప్తాము. దిస్ ఇస్ ఎంటైర్లీ ప్రశ్న బేస్డ్ సిస్టమ్ అండి. అందుకే ఆస్ట్రాలజీ మీద మీకు మంచి పట్టు ఉంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. మీకు బేసిక్స్, ఫండమెంటల్స్, బేసిక్స్, కారకత్వాల మీద పట్టున్న వాళ్ళకి జామక్కోల్ ఈజీగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది అది.
చాలా సింపుల్ గా వస్తుంది ఆన్సర్. ఎవరు మాట్లాడట్లేదు అసలు. ఓకే సార్, ఎంటైర్లీ న్యూ సబ్జెక్ట్ సార్, అందుకనే అదే ఇదేంటంటే దీనికి అడిషనల్ ఇవే 9 ప్లానెట్స్ లో ఒక ప్లానెట్ తప్పించి 8 ప్లానెట్స్ బయట వాడతాం. 8 ప్లానెట్స్ తోటి వాటికి ఉండేటటువంటి క్వాలిటీస్, వాటికి ఉండే లక్షణాలు. మీకు చాలా మందికి వాళ్ళ కులదేవత ఏంటో తెలియదు. వాళ్ళ కులదేవత ఎవరో తెలియదు. ఇష్టదేవత అనేది జైమిని చెప్పాడు. ఇష్టదేవత అనేది జైమిని పద్ధతిలో ఇష్టదేవత అనేది వస్తుంది ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి. కానీ కులదేవత ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. కులదేవత అనేది ఎంటైర్లీ డిఫరెంట్. ఈ కులదేవత అనేది కాన్సెప్ట్ ఏంటంటే మీకు జామక్కల్లో వస్తుంది. జామక్కల్లో దిర్ ఇస్ సర్టన్ మంచి ప్రిన్సిపల్స్ ఉన్నాయి ఇందులో, చాలా బాగున్నాయి. కారకత్వ సేవ కూడా చాలా ఇప్పుడు వైడ్ గా వాడుకోవచ్చు మనం. అంటే ఇవే కారకత్వాలు ఉత్తరకాలామృతకారుడు చెప్పిన కారకత్వాలే ఇవాళ, అంతకంటే పెద్ద పెద్ద మించి కారకత్వాలు ఏం లేవు. బట్ we will be able to learn that how to utilize them. సాధారణంగా మనం మాట్లాడితే కారకత్వాలు ఎవరిని అడిగినా కానీ 4-5 కారకత్వాల కంటే ఎక్కువ ఎవరు చెప్పలేకపోతున్నారు ఇవాళ. ఇప్పుడు ఉత్తరకాలామృతకారుడు ఒక్కొక్క గ్రహానికి 70 నుంచి 80 కారకత్వాలు ఇచ్చాడు. 70 to 80 కారకత్వాలు ఇచ్చాడు ఒక్కొక్క గ్రహానికి. ఒక్కొక్క భావానికి మళ్ళీ సేమ్ అదే నెంబర్ ఇచ్చాడు, 80 నుంచి 90 దాకా ఇచ్చాడు. మీకు ఆస్ట్రాలజీ అయినా పామిస్ట్రీ అయినా ఏదైనా మీకు బలంగా ఉండాలి అంటే కారకత్వాల మీద మంచి గ్రిప్ ఉండాలి. ఉంటేనే మీరు ఎదురెదురు జాతకాలు చెప్పగలుగుతారు, నిలబడగలుగుతారు. కారకత్వాలు నోటికి రాకపోతే, కారకత్వాలు తట్టకపోతే మీకు ప్రిడిక్షన్ రాదు, ఎదరికి వెళ్ళదు అది. సరే వాడేదో చెప్తాడు, వాడి సమస్య వాడు చెప్తాడు కాబట్టి దానికి ఏదో మనం సొల్యూషన్ ఇస్తాం అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి మీకు జామక్కల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ద నేటు ఏ టైంకి వచ్చాడో ఆ టైంకి వాడు ఎందుకు వచ్చాడు అనేది మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇక్కడ ఏ ప్రశ్న కోసం వచ్చాడు, ఎటువంటి సమస్య కోసం వచ్చాడు, ఎటువంటి సమస్య వాడు వచ్చాడు అనేది ఇక్కడ క్లియర్ కట్ గా తెలుస్తుంది ఈ చార్ట్ వేసుకొని చూస్తే. దీనికి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుందండి. దాన్ని బట్టి సూర్యుడు వస్తాడు, సూర్యుడు వచ్చిన దాన్ని బట్టి మిగతా గ్రహాలు వస్తాయి. సో ఇది ఏంటంటే కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ కూడా ఉంటుంది. ఒక 15 minutes to 20 minutes హ్యావ్ టు స్పెండ్ ఆన్ మ్యాథమెటికల్ పార్ట్. జామగ్రహాన్ని కట్టుకోవడం అనేది మ్యాథమెటికల్ పార్ట్ ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. బేసిక్స్ ఎలిమెంటరీ మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు కూడా చేయగలుగుతారు. అది దానికి మెథడ్ ఉంది, ఆ మెథడ్ కూడా చెప్తాను మీకు. మొత్తం జామక్కలు అనేది ఇట్స్ న్యూ సబ్జెక్ట్, కానీ మంచి గ్రిప్ ఉన్న సబ్జెక్ట్ అండి. అంటే ప్రశ్న మార్గం చదివి ఆ పద్ధతిలో తాంబూల ప్రశ్న కానీ ఆరుడు ప్రశ్న కానీ చేయాలంటే మీకు కనీసం 3 ఏళ్ళు పడుతుంది, 3-4 ఏళ్ళు ఈజీగా పడుతుంది. కానీ ఇది అలా కాదు. ఇది మీకు ఒక 3 months మీరు కష్టపడ్డారంటే జామక్కల్లో మీరు ప్రశ్నలో ఎక్స్పర్ట్ అవుతారు. ప్రశ్నలో ఎక్స్పర్ట్ అవుతారు. మెయిన్ ప్రశ్న మీద కదా. ప్రశ్న చెప్పినా జాతకం చెప్పినా మీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్కి మీరు సరైనటువంటి సొల్యూషన్ చెప్పగలగాలి. అదే చెయ్యి అయినా సరే, జాతకం అయినా సరే, జామక్కలు ఏదైనా సరే. ఎనీవే మీరు ఏ మెథడ్ వాడుతున్నారు అనేది అవతల వాడికి అనవసరం. బట్ దే వాంట్ సొల్యూషన్స్ అండ్ విత్ దిస్ టెక్నిక్స్ యూ విల్ గివ్ 100% రిజల్ట్స్. అట్లీస్ట్ ఇఫ్ యూ ట్రై సీరియస్లీ యూ విల్ గివ్ 90% గ్యారంటీ. సో ఇది క్లాసు. ఓకే, హలో. ఓకే సార్. మరి నేను ఎక్కడికో వెళ్ళిపోయాను. ఓకే సార్. రైట్. సో క్లాస్ ఇలా ఉంటుంది. సో టైమింగ్స్ అనేది మనం ఇవాళ ఈవినింగ్ రేపటికో మీకు మొత్తం శ్రీదేవి గారు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఈవినింగ్ కల్లా నేను గ్రూప్ క్రియేట్ చేసి, కొత్త గ్రూప్ క్రియేట్ చేసి నేను ఫీజు స్ట్రక్చర్, టైమింగ్స్ మొత్తం అన్ని నేను పెడతాను. ఓకే, కోర్స్ డ్యూరేషన్ మొత్తం అంతా కూడా నేను పెడతాను. సరేనా? ఓకే సార్. ఓకే బై ఈవినింగ్ ఐ విల్ కాంటాక్ట్ యూ ఆల్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్.